హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను రేపు మార్నింగ్ టిఫిన్ మైసూర్ బజ్జీ చేయాలండి. సో, దానికి నేను నైటే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడు నైట్ 10 అయింది. సో, నేను ఇప్పుడే పిండి కలిపేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి మైదా పిండి ఎంత కావాలో క్వాంటిటీ అంతా మనం ఒక బౌల్‌లో వేసుకోవాలి. సో, మార్నింగ్ కలుపుకుంటే ఏంటంటే మనకి పిండి సోక్ అవ్వదు. సో, మనకు ఆ బిజీ టైంలో అది కుదరదు. అండ్ అది సోక్ అవ్వకపోతే బజ్జీలు సరిగ్గా రావు. సో, నైటే కలుపుకుంటాను అందుకే. సో, ఫస్ట్ పిండి వేసుకున్న తర్వాత మనకి కొంచెం వాము అండ్ జీలకర్ర కొంచెం వేస్తున్నాను. దాని తర్వాత ఒక స్పూన్ కారం అండ్ 1½ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కారం ఎందుకు అంటే పచ్చి కారం కూడా వేసుకుంటారు. బట్ మా పిల్లలు పచ్చి కారంది తినరు. సో, అందుకే కారం వేసేస్తే అందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఏమీ అర్థం కాదు వాళ్ళకి, తినేస్తారు. అండ్ 1½ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1/4 స్పూన్ బేకింగ్ సోడా. అదే బేకింగ్ సోడా అంటే వంట సోడా, కుకింగ్ సోడా అంటారు కదండి, అదే. అది ఒక 1/4 స్పూన్ అండి. ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి బజ్జీలంతా ఆయిల్ పట్టేస్తుంది బాగా. సో, పావు స్పూన్ సరిపోతుంది. అది మిక్చర్ అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కర్డ్ ఉంటుంది కదా, కొంచెం పుల్లగా ఉన్న కర్డ్ వేసుకుంటే బాగొస్తుంది. సో, ఒక 4-5 స్పూన్స్, నేను పెద్ద స్పూన్స్ వేసుకున్నాను. అది వేసుకొని కొంచెం వాటర్ వేసి కలపాలండి. సో, ఈ వాటర్ ఏంటి, మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలపాలండి. సో, మన మిక్స్చర్ కన్సిస్టెన్సీ చూసి రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేస్తూ బజ్జీల పిండిలా బాగా కలపాలండి. అండ్ మనం జస్ట్ అలా మిక్స్ చేసి పెడితే మాత్రం బజ్జీలు రావు. ద మెయిన్ థింగ్ బజ్జీలు, మైసూర్ బజ్జీలు ఏంటంటే ఈ మిక్సింగేనండి. ఇలా బాగా కలపాలి. ఒక 10 మినిట్స్ బాగా కలిపేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేయాలి. సో, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ చూద్దామండి. గుడ్ మార్నింగ్ అండి. సో, ఇప్పుడు మార్నింగ్ 5 అయింది టైము. సో, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పిండి చూశానండి. ఇలా ఉంది పిండి. మనకు నైట్ అంతా సోక్ అవుతుంది కాబట్టి మార్నింగ్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ చేయాలండి ఇప్పుడు మనము. సో, మల్టీ టాస్కింగ్ అంటే ఇప్పుడు బజ్జీల దగ్గరే మనకు టైం అంతా పోతుంది. సో, ఇంకొక పని చేయలేము. సో, అందుకే ఏం చేస్తానంటే నేను ఫస్ట్ రైస్ని కడిగి పెట్టేస్తున్నాను. సో, మనకి బజ్జీలు ఇది అయిపోయేసరికి అన్నం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం నేను పప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను. పాలకూర పప్పు అండి. సో, యాక్చువల్గా పప్పు ఎందుకు అంటే ఇక్కడ పప్పు బాయిల్ అయిపోతుంది, అక్కడ అన్నం బాయిల్ అయిపోతుంది. ఆ టైంలో మనం బజ్జీలు వేసేసుకోవచ్చు. సో, బజ్జీలు కూడా అయిపోతాయి అన్నమాట. ఇది మల్టీ టాస్కింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ సిస్టమ్. సో, పప్పు ఎందుకు అంటే పప్పు అయితే కుక్కర్లో పడేస్తే అదే అయిపోతుందండి. మనం ఏం చేయక్కర్లేదు దానికి. మళ్ళీ కలపడం, అదే వేరే కర్రీ అంటే కలపడం, ఆనియన్ వేయడం, టమాటా వేయడం. సో, ఇదంతా షెడ్యూల్ చాలా టైట్ అయిపోతుంది. మనకే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. సో, అది తప్పించుకోవడం కోసం నేను ఫస్ట్ పప్పు అండ్ అన్నం పెట్టేశాను. అండ్ సో, ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక నేను బజ్జీలు వేసేస్తున్నానండి. సో, ఆ గ్యాప్లో నేను ఒక హాట్ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు బజ్జీలు వేసిన తర్వాత ఇలా రౌండ్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే వరకు. ఇలా వేయగానే పైకి రావాలండి బజ్జీ. అలా పైకి వస్తే పక్కకి వెళ్ళిపోతుంది, అదే వెళ్ళిపోతుంది అనమాట. సో, అలా పక్కకి వెళ్ళిపోయాయి అంటే మనకి బజ్జీ అండ్ ఆయిల్ మంచిగా ఉన్నాయి అని మీనింగ్. సో, ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఈ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఈ బజ్జీలన్నీ తీసేసుకోవచ్చండి. సో, ఇప్పుడు వేడైన ఆయిల్ ఏంటి అంటే మళ్ళీ మనం ఆ టెంపరేచర్ వరకు, హై టెంపరేచర్ వరకు వన్స్ వేడి అయిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు అని. సో, నేను ఆయిల్ని ఏం చేస్తానంటే మ్యాక్సిమం అయిపోయే వరకు ఇలా వడియాలు వేయించేస్తాను. ఇలా వడియాలు వేయించేసిన తర్వాత మనకి కొంచెం క్వాంటిటీ ఆఫ్ ఆయిలే మిగులుతుంది. సో, అది మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయకుండా తప్పించుకోవడం కోసం అలా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఈ లోపు పప్పు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని కొంచెం మ్యాష్ చేసుకుంటున్నానండి. సో, ఇది మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మనము. మ్యాష్ చేసిన తర్వాత పోపు వేసుకోవాలి. సో, పోపు అందరికీ తెలిసిందే ఎలా వేసుకోవాలి అని. సో, నార్మల్గానే అండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు,
పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఉంటే మీ దగ్గర యాడ్ చేయండి, నేను మర్చిపోయాను. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఈ పోపుని మనం పప్పులో వేసి ఒక జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేసుకొని నేను ఇంకా ఆఫ్ చేసేస్తానండి. ఇప్పుడు బాక్సెస్ పెట్టే టైం వచ్చేసింది. సో ఫస్ట్ నేను బాక్స్లో అన్నం పెడుతున్నాను. నేను స్టీల్ బాక్సెసే ప్రిఫర్ చేస్తాను. 90% స్టీలే యూస్ చేస్తానండి. ఎక్కడో కొన్నిటికి ప్లాస్టిక్ యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ రైస్ పెడుతున్నాను బాక్స్లో. అండ్ ఇది ఇలా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పప్పు కూడా ఇది లీకేజ్ అవ్వకుండా ఇలాంటి స్టీల్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, టమ్లర్. సో ఇది కూడా స్టీలే అండి. సో లీక్ అవ్వకుండా ఉండడం కోసమని సైడ్కి మాత్రం ప్లాస్టికే వచ్చింది మళ్ళీ. సో ఇలా పప్పు వేసుకుంటున్నానండి టమ్లర్లో. నెక్స్ట్ వచ్చేసి మనం బజ్జీలు చేసాం కదా, ఇప్పుడు బజ్జీలు ప్యాక్ చేయాలి. సో ఈ బజ్జీలు వచ్చేసి నేను మళ్ళీ ప్లాస్టిక్దే యూస్ చేస్తున్నాను. ఇది వేడిగా లేదు కాబట్టి మనం ప్లాస్టిక్ యూస్ అంటే బజ్జీలు అప్పటికే చల్లగా అయిపోయాయి. సో బజ్జీలు చల్లగా అయిపోయాయి కాబట్టి ప్లాస్టిక్ది యూస్ చేయొచ్చు అని ప్లాస్టిక్ దాంట్లో పెట్టేస్తున్నాను. మనం ప్లాస్టిక్ ఎందుకు యూస్ చేయకూడదు అంటే మెయిన్ వేడిగా ఉన్నది ప్లాస్టిక్లో వేస్తే ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ ఆర్ సంథింగ్ అది అంతా ఫుడ్లోకి వచ్చేస్తుంది అని ప్లాస్టిక్ యూస్ చేయొద్దు అంటారు. సో నేను చల్లగా అయిపోయాయి అనే కాన్సెప్ట్తో ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో ఇది పెట్టేశాను అనమాట. అండ్ వేడిగా ఉన్నాయి మాత్రం స్టీల్ది యూస్ చేస్తున్నాను. సో ఇది లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, వడియాలు ఒక దాంట్లో అండ్ పప్పు ఒక దాంట్లో పెట్టేశానండి. ఇది వాటర్ బాటిల్ ఫైనల్లీ. అండ్ వడియాలు ఇందులో పెడుతున్నానండి. ఇది కూడా ఇంకొక కంటైనర్ చిన్నది. సో ఇందులో పెట్టేశాక ఇది ప్యాక్ చేయాలండి. ప్యాక్ చేసేసి ఇంకా లంచ్ బ్యాగ్స్ రెడీ చేసేసి ఇద్దరు పిల్లలకి రెడీగా పెట్టేసుకొని నేను ఇంకా పరిగెత్తాలండి స్కూల్కి డ్రాప్ చేయడానికి. ఆల్రెడీ టైం అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ 7:30 in the morning. ఆల్ దీస్ బాక్సెస్ ఆర్ రెడీ. సో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నామండి. బాయ్. వీ హ్యావ్ టు రష్ ఫర్ ద స్కూల్. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Thank you. And please don't forget to like, share and subscribe my channel.